సో బాయ్ దిస్ కౌశిక్ లేట్ అందరూ. సో గైస్ తమిళ అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఇంతకుముందు చూసినప్పుడు 2:42 ఉండే. వెయిట్ కనిపిస్తుంది 2:42. సో లెగ్స్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట మిట్ట మధ్యాహ్నం. కానీ ఎనీహౌ మనం ఏసీలలో వేస్తాం కాబట్టి అంత ఫరకేం పడదు, మంచిగా ఉంటుంది మిట్ట మధ్యాహ్నమైనా. సో మస్తు మంది ఇంకా డౌట్ అడుగుతారు, సమ్మర్లో జిమ్ పోవచ్చు, ఆ సమ్మర్లో ఏ టైంకి పోవాలి జిమ్కి, మార్నింగా ఈవినింగా నైటా అని చెప్పేసి. సో మీకు కన్వీనియంట్ ఉన్న టైంలో మీరైతే వెళ్ళండి. సో నాకు కన్వీనియంట్ ఉండే టైము మధ్యాహ్నం టైము, అందుకనే మధ్యాహ్నం టైం వస్తాను నేను. అండ్ సమ్మర్లో ఖచ్చితంగా జిమ్ చేయొచ్చు. ఒకవేళ మీ జిమ్ కొంచెం పాతది ఓల్డ్ మోడల్ అనుకుంటే, సో అంటే ఏసీలు అట్లాంటివి ఏమి ఉండే కదా నార్మల్గా, అట్లాంటి జిమ్లు అయితే మార్నింగ్ టైం పోండి. మార్నింగ్ టైం మస్తు చల్లగా ఉంటుంది. సో 5 గంటలకి 6 గంటలకి 7 గంటలకి అట్లా పోతే చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అదే మీరు సాయంత్రం పోయారు అనుకోండి నైట్ కానీ, సో మధ్యాహ్నం అంతా ఉడికి సామాన్లన్నీ ఇట్లా పట్టుకోగానే ఉడుకుతాయి అన్నట్టు, వేడి ఉంటాయి. సో అట్లాంటి జిమ్లలో నేను దగ్గర 5 సంవత్సరాలు చేసిన. సో పిచ్ ఎక్స్పీరియన్స్ మొత్తం. డ్రాయర్ నేను సాయంత్రం పూటనే పోయేది అట్లయినా కానీ, డ్రాయర్ మొత్తం పచ్చి అయ్యేది నైట్ జిమ్ చేస్తే. డేంజర్, నాస్టీ ఉంటుంది. సో ఇప్పటికైతే ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో లెగ్స్ వర్కౌట్. సో ఇదే అనమాట ప్రీ వర్కౌట్ మనది. అనిపిస్తుంది ఈ బొమ్మ నాదే, నేనే అది. ప్రీ వర్కౌట్ తీసుకొని ఇట్లా అయిపోతా అట్లా. ఇప్పుడు దీన్ని సీల్ తీయాలి ఇప్పుడు. సో ఈ ర్యాథెక్స్ అనేది మీకు మసాలా సజెస్ట్ చేసిన. సో దీని ఫ్లేవర్ వచ్చేసి ఫ్రూట్ అండ్ ఫ్యూరీ. సో ప్రీ వర్కౌట్ ఎందుకంటే వర్కౌట్ని ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఇంకొంచెం బూస్ట్ చేసుకోవడానికి అయితే ప్రీ వర్కౌట్ అయితే యూజ్ అవుతుంది. అట్లనే మంచి పంప్ కోసం, లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ కోసం అయితే మనకి ప్రీ వర్కౌట్ అయితే యూజ్ అవుతుంది చేస్తాను. సో దీంట్లో ఏమేమి ఉంటాయి ఎంత ఉంటాయి అని చెప్పేసి మీకు పక్కకి ఇవ్వండి. బెటాలియన్ ఉంటుంది, కెఫైన్ ఉంటుంది, మెయిన్గా కెఫైన్ ఉంటుంది. ఆ కెఫైన్ వల్ల మీకు నిద్ర కూడా దూరం అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో చూసి ఒకవేళ ఇప్పుడు 2 అవుతుంది కదా, సో 2 తర్వాత అసలు కెఫైన్ బాడీలోకి పంపేది. యాక్చువల్ అయితే ఇక మనకు అలవాటు అయిపోయింది, నేను అందుకనే తీసుకున్నా. మ్యాక్సిమం మీరు మార్నింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా థమ్స్అప్ ప్రీ వర్కౌట్ యూజ్ చేయొచ్చు. సో మీకు ఇంతవరకు ఎట్లాంటి ప్రీ వర్కౌట్ అలవాటు లేదు, నేను నార్మల్ని అరటిపండు తిని పోతా అంటే ఖచ్చితంగా అరటిపండు తిని పోండి, ఇవన్నీ కొనకండి. సో కొనాలనుకుంటే మన కోడ్ అయితే యూజ్ చేయండి. మొదటి వెబ్సైట్లోకి వెళ్ళి EMB అని ఉంటుంది, ఆ కోడ్ కొడితే మంచి డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో టేస్ట్ అయితే బుర్ర మింగింగ్, యాక్చువల్ అయితే బుర్ర మింగింగ్. సో మొదటిలో దాంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే కొన్ని ప్రీ వర్కౌట్లు అయితే తాగలేము. సో మీరైతే ఇది ఖచ్చితంగా లొట్టలు వేసుకుంటే తాగుతారు, మస్తు ఉంటుంది. ఏమంటావు బాయ్? రా బేటా, మధ్యాహ్నం బేటా. ఏ ఇద్దా పిస్తల్ స్క్వాడ్ నీకు ఎట్లా కొట్టాలో ట్యూటోరియల్ చూపిస్తా, దాన్ని వేసి కొట్టు. అది తీసేయి సరుకు తీసేయి. ఆడ ఈజీ వేలో చెప్తాడు, అది చూసి కొట్టాలి. రాకపోతే మరి నీకు జరుగు బాయ్, నువ్వు మళ్ళీ వీడియోలో పడ్డా అంటావు. ఈజీ అంతే ఈజీగా కొట్టి. హీరో ఏదో తేడాగా ఉందేంటి? లే ఒకటి వేసుకో అన్న, అందుకనే. దీని తర్వాత మళ్ళీ వెయిట్ పెంచుదాం. ఇప్పుడు 15 2 చేతులలో పట్టుకొని కొట్టాలి. కొడతావా పవన్ నీకు? కొడతాం బ్రో. రావట్లేదా? బ్యాలెన్స్ అయితే లేదు. చలో కమాన్.
అంతే. देखो मई रउडिज्म सेटलमेंट ఇంగ్లీష్ మొత్తం ఆడుతుంది. ఇక్కడ పెట్టాము. చేసింది 20 కేస్ తోటి పిస్తోల్ స్పోర్ట్స్ 100 మ్యాక్స్ ఎడికి చిన్న ఎలిమెంట్లో అయిపోవాలా కాదు వెయిట్ ఎక్కువ ఉంది. తెలియదు నువ్వు రైట్ లెఫ్ట్ అంటే తెస్తున్నావు కదా, నేను ఇంతసేపు లెఫ్ట్ పోతుంది. చలో లెగ్స్ వర్కౌట్ స్టార్టింగ్ విత్ లెగ్ ఎక్స్టెన్షన్స్. సో బేసిక్ షీట్ దీని గురించి మాట్లాడదాం. సో నేను Q&A పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, మస్తు మంది అడిగిరు అనమాట, బ్రో ఏం చేస్తే అంత దొడ్డ అయితే తొడలు అని చెప్పేసి. సో ఎట్ ప్రజెంట్ మన తొడలు 26 ఇంచులు ఉన్నాయి. సెట్లో ఉంది మొత్తం మట్టం. ప్రౌడ్. సో అట్లా కన్సిస్టెంట్గా కొన్ని ఇయర్స్ నుండి చేస్తున్నా కదా. దగ్గర ఈ డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఇక 10 ఏళ్ళు ఈ జిమ్లో వండుకోవడం అయితే జరిగింది. సో కన్సిస్టెంట్గా చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటాయి. సో రెగ్యులర్గా ఏ వర్కౌట్ చేస్తారో అదే వర్కౌట్కి స్టిక్ అయినా కానీ మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి లెగ్స్కి. సో స్టార్టింగ్ విత్ లెగ్ ఎక్స్టెన్షన్స్ ఆల్రెడీ అయిపోయినా, స్టార్ట్ చేద్దాం. ఇంత పెద్దగా ఉన్నాయి తొడలు. నీకేమైనా డౌట్ ఉందా ఆయన తొడలు చూస్తే? ఇది చూడు పవన్, ఏమైనా అంత నచ్చింది ఆయన? ఒక 5 సెట్లు లెగ్ ఎక్స్టెన్షన్స్ కొట్టిన తర్వాత లెగ్ పంప్ చూసుకోవచ్చు మీరు. నాస్టీ అసలు ఫ్లెక్స్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ కొట్టిన తర్వాత ఇప్పుడు స్క్వాడ్లో కొట్టాలి. ఒక స్క్వాడ్స్ 3 సెట్స్ అయినాయి. 3 సెట్స్కి అవుట్ అయిపోయినా. ఇంకొక సెట్ ఉంది 100 కేజీస్ తోటి 10 రెప్స్ రావాలి. సో ఇప్పుడు 80 కేజీస్ తోటి 12 రెప్స్ అయితే కొట్టినా, అవుట్ అయిపోయినా. దానికన్నా ముందు ఎక్స్టెన్షన్ కొట్టినా కదా. సో ఎక్స్టెన్షన్ కొట్టినప్పుడే ఫుల్ స్టాక్ వేసి కొట్టినాం. అప్పుడే మొత్తం ఎగ్జాస్టెడ్ అయిపోయినాం. చిన్న పండుకుని చిన్న మాకు అన్ని వైపున వాయిస్ పంప్ చూడని పంప్ చూసుకోవచ్చు. తొడలు మొత్తం బలిపోయి బయట పడుతున్నాయి. అసలు గట్టిగా ఫ్లెక్స్ చేస్తలేదు. ఫ్లెక్స్ కూడా సో ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ అనమాట. సో టైం ఎక్కువసేపు పడుతుంది వీడియో ఇస్తుంటే అని చెప్పేసి సూపర్ సెట్ కొడుతున్నా. లెగ్ కర్ల్స్ ప్లస్ కాఫ్ రేజెస్, అది కూడా మన లెగ్ ప్రెస్ మిషన్ మీద. సో ఆల్రెడీ లెగ్ కర్ల్స్ ఒక సెట్ కొట్టేసి వచ్చిన. ఇప్పుడు కాఫ్ రేజెస్
లెగ్ ప్రెస్ మిషన్ మీద 1 2 3 4 5. అట్లానే లెగ్ డే తర్వాత స్ట్రెచ్చింగ్ అస్సలు మిస్ కాకండి. లెగ్స్ స్ట్రెచ్ చేయకపోతే ఘోరంగా క్రాంప్స్ వస్తాయి. అట్లనే డ్యూరింగ్ వర్కౌట్ కూడా వాటర్ గట్టిగా తాగాలి. తాగితేనే మీరు మంచిగా ఉండరు, లేకుంటే చచ్చిపోతుంది. జాగ్రత్త. సో గైస్ వీడియో అయితే అంతే అనమాట. సో మీరు ఇంకొక 10-20 సార్లు వీడియోలు తీయమన్నా అని నేను ఇవే వీడియోలు తీస్తా, అవే వేరియేషన్లు అయితే చూపిస్తా. ఎందుకంటే మనం ఎప్పుడు బేసిక్గా స్టిక్ అయి ఉంటాం. సో ఒక్కటే వర్కౌట్ని కొన్ని సంవత్సరాల నుండి వేసుకుంటూ వస్తున్నా కాబట్టే ఆ మాత్రం అది చాలా తక్కువ. యాక్చువల్గా నేను ఇప్పుడు మళ్ళీ కట్ చేసినాం అనుకో, మనం బాడీ ఇప్పుడు ఆల్రెడీ కటింగ్లో ఉన్నాం, కట్ చేస్తే ఇంకా సన్నగా అనిపిస్తాయి తొడలైతే. సో అది చాలా సంవత్సరాల నుండి కన్సిస్టెంట్గా చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం గెయిన్ అయినాయి అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా లెగ్ వర్కౌట్స్ అయితే చేస్తే ఖచ్చితంగా మీకు కూడా గెయిన్ అవుతాయి. ఇంకోటి మొత్తం మామూలు వేయం, చించుకొని చేస్తాం. సో ప్రతిసారి మొత్తం కాళ్ళు మొత్తం ఇంటికి రానికే వీల్ చైర్ కావాలనిపిస్తుంది. సో అట్లా ఆ రేంజ్లో వర్కౌట్ చేస్తేనే మనకి ఆ మాత్రం ఎంతో కొంత రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి న్యాచురల్గా. సో మంచి డైట్ ఇవ్వండి, మంచి ఫుడ్ ఇవ్వండి, మంచిగా కొత్త వేరియేషన్ ఫ్యాన్సీ వేరియేషన్లు ఏమి చేయకండి. బేసిక్ స్టిక్ అయి ఉండండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముందు కొంచెం అంతా ఫన్ కోసం ఆ ఛాలెంజ్ అవన్నీ చేసిన. సో ఇట్నే మా జిమ్లో ఏదో ఒకటి ఇట్లా చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి ఇట్లా ఛాలెంజ్లు పెట్టుకున్నాడు. పుల్అప్స్ ఎక్కువ కొట్టుడు, వెయిటెడ్ పుల్అప్స్ కొట్టడు, వెయిటెడ్ బార్ డిప్స్ కొట్టడం, స్క్వాట్స్ కొట్టడం, డెడ్ లిఫ్ట్ కొట్టడం, అవన్నీ ఇట్లా ఛాలెంజ్లు అన్నీ వేసుకుంటూనే ఉంటాం అనమాట మా వాళ్ళతోటి. అట్లా టైంపాస్ ఆడడానికి, అట్లనే కొంచెం వర్కౌట్ స్పిరిట్ పెంచుకోవడానికి. సో మీరు కూడా అట్లాంటి చిన్న వేయండి, ఎక్కువ ఇబ్బంది పడే కాకుండా నార్మల్ అయితే వేయండి. ఏమంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, పక్క స్క్రీన్ సర్చ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.